ఇంట్లో పెట్టుకున్న వస్తువులకే గ్యారంటీ లేదు. అలాంటిది మార్కెట్లోనో ఏదన్నా షాప్లోనో ఓ వస్తువు వదిలేస్తే ఇంకా మనకు దొరుకుతుంది అనే గ్యారంటీ ఉందంటారా అండి? మన దగ్గరేమో కానీ అక్కడ మాత్రం గ్యారంటీ ఉన్నదంటండి. ఆ గ్యారంటీ అది కొన్నందుకు కంపెనీ వాడు ఇచ్చేది కాదండి, ఆ ఏరియాలో ఉన్న జనాలు ఇచ్చేది. ఏంటి అర్థమైందా? అంత గ్యారంటీగా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే వదిలేసోటలు ఎవరో తెలుసుకుందామా? ఓ సినిమాలో ప్యారిస్లో బ్యాగ్ కిందన పెట్టి ఫోటో తీస్తుంటే ఆ బ్యాగ్ మాయమైపోద్ది. కానీ చైనాలో మాత్రం జనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి ఓ ఖరీదైన ల్యాప్టాప్ను అరగంట పాటు వదిలేసినా ఆ బ్యాగ్ అక్కడే ఉంది. చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు ఈ భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడ ప్రజాభద్రత, ప్రజల నమ్మకాన్ని పరిరక్షించేందుకు అతను చేసిన ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. టించో అనే ఇన్ఫ్లుయెన్సర్ ఇటీవల చైనాలో ఈ సామాజిక ప్రయోగాన్ని నిర్వహించాడు. ఒక పబ్లిక్ ప్రదేశంలో తన ల్యాప్టాప్ను టేబుల్పై పెట్టి అరగంట అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తిరిగి వచ్చి చూసేసరికి దానిని ఎవరూ దొంగిలించలేదు, కనీసం ముట్టుకోలేదు కూడా. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ప్యారిస్లో అయితే ఇలాంటిది ఊహించుకోవడం కూడా కష్టం. కానీ చైనాలో భద్రత, ప్రజా నమ్మకం చాలా భిన్నంగా ఉంటాయి అని తన పోస్టులో పేర్కొన్నాడు. ఇది తన అజాగ్రత్త కాదని, చైనాలోని సామాజిక పరిస్థితులను, తక్కువ నేరాల రేటును గమనించడానికే ఈ ప్రయోగం చేశారని టించో వివరించాడు. ఈ వీడియో ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తమ దేశాల్లోని పరిస్థితులతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇదే బ్రెజిల్లో చూస్తే ల్యాప్టాప్తో పాటు కుర్చీ, టేబుల్ను కూడా మాయం చేసేస్తారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. దక్షిణాఫ్రికాలో అయితే దాన్ని కింద పెట్టాల్సిన అవసరం కూడా లేదని, చేతుల్లోంచి లాక్కెళ్లిపోతారని రాశాడు. మరోవైపు కొలంబియాకు చెందిన ఓ వ్యక్తి ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను చైనాలోని ఓ రెస్టారెంట్లో 10,000 యువాన్లతో వాలెట్, ఫోన్ మర్చిపోయానని 8 గంటల తర్వాత వెళితే అన్నీ అక్కడే ఉన్నాయన్నాడు. మొత్తం మీద ఈ చైనా దేశం వైరస్తోనే కాదు, ఇలాంటి మంచి వైఖరితో కూడా వైరల్ అవుతున్నారన్నమాట.